మించి ఏం లేదు. ఆ నెంబర్ కొట్టండి. ఇది నా మొబైల్ నెంబర్ కదా, ఇంకొకటిది కదా, కంగారు పడద్దు. తర్వాత ఇక్కడ నెంబర్ మార్చుకునే ఆప్షన్ తర్వాత ఇద్దాం. ఎందుకంటే మీ నెంబర్ కూడా ఉంటే మీకు రెగ్యులర్ అలర్ట్స్ వగేరా అన్ని పంపుతాము. బై ఫోన్కి టెక్స్ట్ ఎస్ఎంఎస్ కానీ ఐవీఆర్ కానీ. అప్పటిదాకా యాప్లోనే అలర్ట్స్ వచ్చే విధానం ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో. అది ఇప్పటికైతే చూడండి, టాస్క్స్ నేను మనం చెప్పుకున్నాం. శానిటేషను, డ్రింకింగ్ వాటరు, స్టాక్ అప్డేషన్, అంతమించి ఏమీ లేవు. చాలా సింపుల్ ఫామ్స్ ఇచ్చాం. ఇందులో భయంకరమైన లాజిక్స్ కూడా ఏమీ లేవు. చాలా సింపుల్ ఫామ్స్ ఇచ్చాం. ఒక రిజిస్ట్రేషను, తర్వాత వర్క్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం. ఇక్కడ డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ ఇచ్చేస్తాం. ముందు ఎక్సెప్షనల్ కూడా తీస్తారు. కమిషనర్ గారు ప్రత్యేకంగా అడుగుతున్నారు. డైలీ కమిషనర్ గారు రివ్యూ చేస్తారు. నేను ముందే చెప్తున్నానండి, సాయంత్రం కమిషనర్ గారు 4కి రివ్యూ ఉండొచ్చు. ఆ టైంకి మీరు అన్ని స్టార్ట్ అయిపోవాలి. ఎక్కడ స్టార్ట్ అవ్వకపోయినా మీరే ఇబ్బంది పడతారు. గుర్తుంచుకోండి. మీరు మీన్స్ మీ డిపిఓ గారు. ఆ విషయం డిపిఓ గారికి చెప్పండి. డిపిఓ ఆఫీస్లో ప్రత్యేకంగా సెల్ పెట్టుకోండి. 2-3 మనుషుల్ని పెట్టుకొని 2-3 మనుషుల్ని పెట్టుకొని 2 షిఫ్ట్లలో పెట్టుకోండి. నా సలహా అయితే చెప్తున్నా. పాటిస్తారా లేదా మీదే చాయిస్. మీరైతే చెప్పండి సలహాగా. సెల్ పెట్టుకోమన్నారు, ముగ్గురిని పెట్టుకోండి. ఒక షిఫ్ట్, ఏ షిఫ్ట్ 6 to 2 ముగ్గురిని పెట్టుకోండి. 2 to 10 ఇంకో ముగ్గురిని పెట్టుకోండి. ఎందుకు? లేట్ నైట్ చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేస్తారు కాబట్టి యాక్టివిటీ స్టార్ట్ అవుద్ది. మీరు ఏం చేయాలో మీకు తెలుసు. డిపిఓ సెల్ వాళ్ళు ఏం చేస్తారు? డాష్ బోర్డ్ పక్కన పెట్టుకుంటారు. ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఎందుకు చేశారు, ఎందుకు చేయలేదు, వాళ్ళకి ఏం కావాలి, ఏమైనా ఇబ్బంది ఉందా అడుగుతారు, పంపిస్తారు, చేయిస్తారు. అటు పంచాయతీ సెక్రటరీ బాధ్యుడు. పంచాయతీ సెక్రటరీ చేయాలని కాదు కదా, బాధ్యుడు మీన్స్ ఆయన కింద ఉన్న వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అని చెప్పాం. కానీ ఎలా పడితే అలా ఎగాదిగా చేస్తే మళ్ళీ అందరం రెస్పాన్సిబుల్ అవుతాం. ముందు మీరు అవుతారు కాబట్టి అది కూడా చెప్పండి. పంచాయతీ సెక్రటరీ దగ్గరుండి చేయించాలి అనేది చెప్పండి. అంటే ఆయన పొద్దున్నే వెళ్ళి రిజిస్ట్రేషన్స్లో పార్టిసిపేషన్ చేయాలి, తర్వాత యాక్షన్లో కూడా పార్టిసిపేషన్ చేయాలి. లేకపోతే ఆయన ఇంట్లో కూర్చొని లేకపోతే ఆఫీస్లో కూర్చొని ఎవరికో మొబైల్ ఇచ్చి పంపించేసి కొట్టేసుకురారా అన్నాడు అనుకోండి, అందరం అయిపోతాం. ఎందుకంటే ఇక్కడ దొరికిపోతాం తర్వాత. అది చెప్పండి. నేను ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఈ విషయంలో అందరూ దొరికిపోతారనేది గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చాలా టూల్స్ వచ్చేసినాయి, ట్రాకింగ్ టూల్స్. అక్కడ ట్రాక్ చేస్తారు. ఫైనల్గా మీరు రెస్పాన్సిబుల్ అవుతారు. సో ఏదో గతంలో జరిగిపోయింది, ఏదో ఒక మాయ చేద్దాం, ఏదో ఒకటి చెప్పేద్దాం, ఏదో ఒక అంకేసేద్దాం, ఏదో ఒక ఫోటో తీసేద్దాం, ఇటు తిప్పి ఒక ఫోటో, అటు తిప్పి ఒక ఫోటో తీసేద్దాం, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మీకు తెలిసి ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఇంకా చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. డిఎల్పిఓ, ఈఓపిఐడి. వాళ్ళే కాదు, విలేజ్ లెవెల్లో ఏఎన్ఎం దగ్గర నుంచి వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వేరే టాస్కులు ఉన్నాయి, గుర్తుంచుకోండి. వాళ్ళైనా చెప్పేస్తారు. సపోజ్ డ్రింకింగ్ వాటర్ క్లోరినేషన్ చేశారా లేదా తెలిసిపోతుంది, చెత్త కుప్పలు ఉన్నాయా లేవో తెలిసిపోతుంది, వాటర్ బెయిల్అవుట్ చేశారా లేదా తెలిసిపోతుంది, కంప చెట్లు తెలిసిపోతుంది, డ్రైన్ క్లీనింగ్ కూడా తెలిసిపోతుంది. ఎందుకు? ఆ మండలంలో జనానికి ఒక్క ఐవీఆర్ కాల్ పెట్టుకుంటే చాలండి. రికార్డు చేస్తున్నారా రామకృష్ణ? సునీల్ రికార్డు చేస్తున్నారు? చేసుకోండి. ఇదే వీడియోని మళ్ళీ మీకు షేర్ చేసేస్తాము. ఇది ట్రైనింగ్ వీడియో కింద ఉపయోగించుకోవచ్చు. సో ఆ మండలంలో ఒక ఐవీఆర్ కాల్ కండక్ట్ చేసి, మీరు ఎక్కడైతే డ్రైన్ క్లీనింగ్ అయిపోయింది, ఇది నోట్ చేసుకోండి. నేను ముందే చెప్తున్నాను. ఒక విలేజ్ మీరు డ్రైన్ క్లీనింగ్ అయిపోయింది అని అంటారు. ఆ విలేజ్ డేటా మా దగ్గర ఉంటుంది. ఒక ఐబీఆర్ రన్ చేస్తాం. మీ పంచాయతీలో డ్రైన్స్ అన్ని క్లీన్ చేసేసామంటున్నారు, చేశారా లేదా? చేస్తే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి అంటాం. అంతే. పరిస్థితి ఊహించుకోండి ఒకసారి మీరు. సో ఈ విషయాలు కూడా చెప్పండి అని అంటే ముందే చెప్తున్నాను నేను. ఇవన్నీ తర్వాత మళ్ళీ మాకు చెప్పలేదుగా సార్ అంటారేమో అని ముందే చెప్తున్నా. సో ఇది ఏదో ఎవరినో తృప్తిపరచడానికి, ఏదో గవర్నమెంట్లో ఏదో పని అయిపోవడం కోసం, ఎక్కడో చూపించుకోవడం కోసం ఏ యాప్ ఇవ్వట్లేదు. పని చేయటం కోసం, పని చేయించుకోవడం కోసం, చేయించుకున్న పనిని అందంగా ట్రాక్ చేసుకోవడం కోసం, దాని మీద డేటాబేస్ బిల్డ్ చేసుకొని, అనలిటిక్స్ బిల్డ్ చేసుకొని, ఒక డెసిషన్ మేకింగ్ అంటే నాట్ స్టేట్ లెవెల్, మినిస్టర్ లెవెల్ అండి. ఒక పంచాయతీ సెక్రటరీ లెవెల్ నుంచి మండల్ లెవెల్, డివిజన్, డిస్టిక్ లెవెల్లో మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి ఈ రిపోర్ట్స్ అనేవి. ఆ స్టేటస్ అనేది అంటే ఎంతమంది క్లీన్ చేశారు, చేయలేదు, వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ వస్తాయి. అసలు ఎన్ని చెత్త కుప్పలు ఉన్నాయి మన మండలంలో, ఎన్ని సెస్పూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ కదండి. ప్రజారోగ్యం పరంగా ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంట్. స్వయంగా మినిస్టర్ గారు కూడా ఇది ఫాలో అవుతున్నారు కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి. మినిస్టర్ గారు కూడా స్వయంగా ఫాలో అవుతారు కాబట్టి, డేటాను చూస్తారు కాబట్టి అంతే జాగ్రత్తగా చెప్పండి. ఉన్న 26 జిల్లాల డిపిఎంలు బాధ్యత తీసుకొని ప్రాపర్గా ఈ విషయం కిందకి వెళ్ళాలి. యూసేజ్ ఎందుకంటే యాప్ కోసం కాదు, గుర్తుంచుకోండి, పని కోసం.
ముందు పని చక్కగా అందంగా చేస్తే ఆ పనిని యాప్ అనేది ట్రాక్ చేస్తుంది. ఆ డేటా అనేది భవిష్యత్తులో రకరకాల చోట్ల రకరకాలుగా ఉపయోగపడుతుంది మనకి పరిపాలనలో. ఆ పర్పస్ అనేది గుర్తుంచుకొని ఇదేదో యాప్ పెట్టారు, ఇదేదో ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చినా ఆ డిపిఎం రెస్పాన్సిబుల్ అవుతాడండి. ముందే చెప్తున్నాను నేను. ఎందుకంటే బీ పాజిటివ్. మనం ఇన్నాళ్ళు ఏం చేసాం అనేది ఒక వంతు, ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఒక ఎత్తు. కోర్ వర్క్ ఇది, ఒక గ్రామ పంచాయతీ కోర్ వర్క్ ఇది, శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అనేది. చెయ్యను అంటానికి లేదు. మీకు తెలుసు, ఈరోజు పేపర్లో కూడా న్యూస్ చూడండి, గత 5 సంవత్సరాల్లో ఇప్పటికి క్లీన్ చేయలేదు ఈ ట్యాంకు, మేము ఛాలెంజ్ చేసి చెప్తామని ఒక న్యూస్ వచ్చింది ఒక ఊళ్ళో. ఒక ఊరు ఏంటి, నాకు తెలిసి చాలా ఊళ్ళు ఉన్నాయి. మీరు మీరు చెప్పొచ్చు, కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నేను అన్నది అబద్ధం అయితే. 5 సంవత్సరాల్లో ఒక ట్యాంక్ క్లీన్ చేయకుండా ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఊహించండి, అక్కడ పరిపాలన ఉన్నట్ట చచ్చిపోయినట్ట. ఆ మధ్యకాలంలో కోతి పడింది ట్యాంకులో, డయేరియా వచ్చింది, కొన్ని చోట్ల విరోచనాలు అయినాయి, ఇలాంటివి చాలా చూసాం. కోతి పడి చచ్చిపోయి కుళ్ళిపోయి అస్థిపంజరాలు దొరికినాయి అని చెప్పి. అంటే అసలు ట్యాంకులోకి ఎక్కి చూడలే ఎవరు కూడా. ఈ ఇంతకు మించి దుర్మార్గం ఉంటుందా ఈ 5 సంవత్సరాల్లో? అంటే గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి క్లీన్ చేయని డ్రైన్స్ ఉంటాయి. అసలు ఎత్తని మా ఇంటి చుట్టూనే, నేను ఎక్కడో ఉంటాను ఒక విలేజ్లో, మా ఇంటి చుట్టూనే నేను నడిచే దారిలో 10 చోట్ల ఉంటాయండి చెత్త కుప్పలు. అనేక సార్లు ఆ పంచాయతీ సెక్రటరీకి నేనే చెప్పాను స్వయంగా, ఇప్పటికి క్లీన్ చేయలేదు. ఇప్పటికి ఈ రోజుకి కూడా క్లీన్ చేయలేదు. కావాలంటే నేను చూపిస్తా, ఫోటో కూడా పంపిస్తాను. పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇంకా కింద వాళ్ళు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. పని చేయించడం కోసమే, పని చేయమని గట్టిగా చెప్పడం కోసమే ఇలాంటివి ట్రాకింగ్ టూల్స్ అనేవి అందుకే వస్తాయి. మనుషులు చక్కగా చెప్పిందే చేస్తున్నారు, ఆ నిజాయితీగా ఉన్నారు అన్నప్పుడు ఇలాంటివి అవసరం ఉండేది కాదు. కానీ మీకు తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో పని అయితే జరగాలి. ఆ పని కూడా మన కోసం కాదు, ప్రజల కోసం. ఇక్కడ మనమేమి ప్రత్యేకంగా వెళ్ళి చెత్తేస్తాం, మనం వెళ్ళి ట్యాంక్ ఎక్కి క్లీన్ చేయం, గుర్తుంచుకోండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ట్యాంక్ క్లీన్ చేసాయని ఆయన ఉన్నాడు, లేదంటే 1000 రూపాయలు పెడితే ఇద్దరు వచ్చి ఆ రోజు క్లీన్ చేస్తారు, పెద్ద విషయం కాదు. 1000 రూపాయలు లేని పంచాయతీలు లేవు. ఇద్దరు మనుషులను పెట్టుకుంటే డ్రైన్ క్లీన్ చేస్తారు, అదే ఇద్దరు మనుషులు పిచ్చి మొక్కలు క్లియర్ చేస్తారు. ఓ 4 మనుషులు ఓ ట్రాక్టర్ పెట్టుకుంటే ఊళ్ళో ఉన్న 4 చెత్త కుప్పలు ఊరు బయటికి వెళ్ళిపోతాయి. ఇవి ఇవి భారీ ఖర్చుతో కూడుకున్నవా చెప్పండి? అన్ని పనులు కూడా ఒక 10,000లో అయిపోతాయి ఒక మాదిరి పంచాయతీకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాస్కులు ఇక్కడ చెప్పినవి అన్నీ కూడా. ఓ బ్లీచింగ్ బస్తా ఎంత అండి కొనుక్కోవడానికి? 2000 పెడితే బ్లీచింగ్ బస్తా వస్తుంది. 15 రోజులు, 4 రోజులు వస్తుంది ఒక చిన్న పంచాయతీకి, 1000 లోపు జనాభా ఉన్న పంచాయతీకి. కానీ బ్లీచింగు ఒక బస్తా కూడా లేని పంచాయతీలు ఇప్పటికీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఫాగింగ్ మిషన్స్ ఉంటాయి, ఇప్పటికీ వాడని పంచాయతీలు ఉన్నాయి. ఈ దరిద్రాలన్నీ పోవడం కోసమే ఇది, మీకు అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీ సబ్జెక్ట్లోకి వెళుతున్నాము. కాస్త జాగ్రత్తగా ఫోకస్డ్గా ఏమనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. ఇది ప్రస్తుతానికి ఈ వీడియోనే ట్రైనింగ్ వీడియో కింద ఇస్తున్నాము, యూజర్ మాన్యువల్ తర్వాత వస్తుందండి. ఇక్కడ చూడండి 3 మాడ్యూల్సే ఇచ్చుకున్నాం ప్రస్తుతానికి: శానిటేషన్, వాటర్ క్వాలిటీ, స్టాక్ డీటెయిల్స్. ఇంకా శానిటేషన్లోకి వెళ్తున్నాం. శానిటేషన్లోకి వెళితే సబ్ సెక్షన్స్ ఉన్నాయి చూడండి. 1 డ్రైన్ రిజిస్ట్రేషన్, 2 గార్బేజ్ పాయింట్ రిజిస్ట్రేషన్, 3 బుష్ క్లియరెన్స్ పాయింట్ రిజిస్ట్రేషన్, 4 స్టాగ్నేటెడ్ వాటర్ పాయింట్ రిజిస్ట్రేషన్. అంటే రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ. ఈ 4 విలేజ్లో ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, అంతేనండి. ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ తర్వాత సేమ్ అవే మళ్ళీ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అవే వస్తున్నాయి చూడండి. డ్రైన్ క్లీనింగ్, నెక్స్ట్ గార్బేజ్ హీప్ రిమూవల్, నెక్స్ట్ ఆ ట్రీట్మెంట్ ఆఫ్ స్టాగ్నేటెడ్ వాటర్ అన్నాం కదండి, దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తాం, బెయిల్అవుట్ చేస్తామా, పూడికి చేయిస్తామా, ఆయిల్ బాల్స్ వేస్తామా, ఇవి. తర్వాత వచ్చి ఫాగింగ్ అనేది సెపరేట్ ఐటమ్గా ఇచ్చుకున్నాము. ఫాగింగ్ అనేది దానికి రిజిస్ట్రేషన్ ఏమి అవసరం లేదు, పీరియాడికల్గా ఫాగింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఫాగింగ్ని ఇక్కడ అప్డేట్ చేసుకోమని. అంటే రేపు డెంగ్యూ కానీ ఇంకో రకమైన అవుట్బ్రేక్ వచ్చినప్పుడు ఆ పంచాయతీ పరిస్థితి ఏంటి, ఫాగింగ్ చేస్తున్నారా లేదా, చేస్తే ఇంకొకటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు, ఏ యాక్టివిటీ అయినా ఆ విలేజ్లో చేస్తేనే చేయమని చెప్పండి, తప్పేమీ లేదు. చేయకపోతే తర్వాత రోజు అయినా చేయమని చెప్పండి. కానీ యాప్ ఏదో చేతిలో ఉంది కదా, అప్డేట్ చేయడం ఎంతసేపు కదా అని చేస్తే దొరికేస్తారు. ఐవీఆర్ లాంటివి రన్ చేస్తారు, కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది. మీకు ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది ఒకటి ఉంది, సిటిజన్ ఫీడ్బ్యాక్. అది వచ్చిందంటే ఇంకా ఇబ్బంది పడిపోతారని చెప్పండి. అసలు చేయకపోవడం అంటే అది ఇంకా ప్రమాదం అయిపోతుంది. 4 రోజులు లేట్గా చేసినా పర్వాలేదు,
అలాంటి పనులు, ఆ షార్ట్ కట్స్ వద్దని చెప్పేయండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి వెళదాం. చూడండి, 1 బై 1 రిజిస్ట్రేషన్ అంటే ఇది ట్రైనింగ్ వీడియో కింద కూడా ఉపయోగపడుతుందని నేను మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నాను. నిన్న చెప్పిన సబ్జెక్టులే, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి, అవి చూడండి. రిజిస్ట్రేషన్ మీకు ఎప్పుడైతే లాగిన్ అయ్యారో, లాగిన్ అయిన వెంటనే మీకు ఒక పంచాయతీ కనిపిస్తూ ఉంటుందండి. మీ లాగిన్ పంచాయతీ కనిపిస్తూ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఏదైనా కొద్దిగా తేడా ఉంటే మీరు మీ డిపిఎం దృష్టికి తీసుకెళ్తే, ఇప్పుడు డిపిఎంలో ఉన్నారు ఎలాగూ, అంటే డిస్టిక్ లెవెల్లో మీకు యాక్సెస్ ఉంటుంది. అందరూ ఆ మండల స్థాయిలో, పంచాయతీ సెక్రటరీ స్థాయిలో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. లేకపోతే అవి ఇప్పటికైనా కాస్త స్ట్రెంగ్తన్ చేసుకోండి. ఇవన్నీ అందరూ ఉన్న చోట డిస్కస్ చేయండి. మీ లెవెల్కి వచ్చాక డిపిఎంలు ఏ ఇష్యూ అయినా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ లెవెల్లో వీలైతే పరిష్కరించేసుకొని, అవ్వకపోతే అప్పుడు స్టేట్ లెవెల్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేశాం కదండి, పిఆర్ టెక్నికల్ వింగ్ అని, అందులో పోస్ట్ చేయండి. ఒకళ్ళు పోస్ట్ చేస్తే ఆ ఇష్యూ ఇంకో 10 చోట్ల ఉంటే అందరికి కూడా అదే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ లేదు. సమస్యలు దాచుకోవద్దు ఎవరు కూడా. ఈ సమస్య ఉండటం వల్ల ఆగిపోయామని మాత్రం చెప్పొద్దు. నెక్స్ట్ ఆ పంచాయతీ లాగిన్ అయిన వెంటనే మీరు పంచాయతీ చూపిస్తుంది, అది చెక్ చేసుకోండి. ఓకే, మన పంచాయతీ అనుకున్నప్పుడు నెక్స్ట్ హ్యాబిటేషన్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా హ్యాబిటేషన్స్ ఇచ్చేసాము. అంటే ఇప్పటికి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇచ్చేసాము. ఆర్డబ్ల్యూఎస్ కదండి. సో మా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మనం కలిసి ఇవి తయారు చేసిన హ్యాబిటేషన్స్ లిస్ట్ ఇది. ఇంకా ఏమన్నా మీకు అనిపిస్తే, కొన్ని హ్యాబిటేషన్స్ మిస్ అయ్యాం అనిపిస్తే మాకు పెట్టేయండి. నేమ్ ఆఫ్ డిస్టిక్, నేమ్ ఆఫ్ మండల్, నేమ్ ఆఫ్ విలేజ్ పెట్టి ఈ హ్యాబిటేషన్స్ మిస్ అయ్యాం యాడ్ చేయండి అని పెడితే అవి కూడా యాడ్ చేపిస్తాం. సపోజ్ బుట్టాయిగూడెం అనే విలేజ్లో ఈ హ్యాబిటేషన్స్ చూపిస్తుంది, అందులో ఒక హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డ్రైన్ రిజిస్ట్రేషన్లో ఉన్నామండి మనం. స్ట్రీట్ నేమ్ ఇక్కడ భారీగా ఆలోచించొద్దు. కొత్తగా వీధికి ఏం పేరు పెట్టట్లేదు మనం. ఆల్రెడీ వాడుకలో ఏ పేరు ఉంటే ఆ పేరు రాయండి అంతే. ఇక్కడ మళ్ళీ ఏదో పంచాయతీ తీర్మానం చేసాం, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాం, అక్కడ మళ్ళీ రకరకాల గొడవలకు కారణం అవుతాయి. అవి ఏం చెయ్యొద్దు. సపోజ్ ఎవరో సుబ్బారావు గారు ఉన్నారు, అప్పారావు గారు ఉన్నారు, మనం వాళ్ళ పేర్లు పెట్టద్దు అంటున్నాను. వాళ్ళిద్దరూ రైవల్ అయి ఉంటారు. వాడి పేరు పెట్టడం ఏంటని వీడు, వీడి పేరు పెట్టడం ఏంటి వాడు, మళ్ళీ అదొక పెద్ద కంప్లైంట్. తర్వాత ఆ ఇష్యూ లేకుండా అందరూ ఏదైతే పేరు వాడుతున్నారో ఆ పేరుని అక్కడ ఆ వీధికి ఆ పేరు ఇచ్చేసుకోండి, అయిపోయింది. నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోండి. డ్రైన్కి స్టార్టింగ్ పాయింట్ అంటే ఏదో ఒక ఇంటి దగ్గర స్టార్ట్ అవుద్ది, లేదంటే ఏదో ఒక పబ్లిక్ అసెట్స్, బడో గూడో, కనీసం ఏ చెరువు గట్టో ఇంకో చోట స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ మెన్షన్ చేసుకోండి క్లియర్గా. అక్కడ రాసుకునేటప్పుడు క్లియర్గా రాసుకోండి. అలాగే ఎండింగ్ పాయింట్ మీరు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ పిఆర్ వాళ్ళు కానీ చేసే ఎంబుక్కుల్లో చూస్తూ ఉండొచ్చు. ఆ సీసీ రోడ్లకి, సీసీ డ్రైన్కి సోన్సో సుబ్బారావు గారి ఇంటి దగ్గర నుంచి అప్పారావు గారి ఇంటి వరకు అని రాసుంటారు కదండి. అట్లా అంటే ఈ డ్రైన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది అని. ఎందుకంటే భవిష్యత్తులో ఈ డ్రైన్ లెంగ్త్స్, ఈ లెంగ్త్ ఏదైతే ఉందో, టైప్ ఆఫ్ డ్రైన్స్ ఉన్నాయో వీటి మీద ఒక డెసిషన్ తీసుకోవడానికి, గవర్నమెంట్ నెక్స్ట్ లెవెల్ యాక్టివిటీకి వెళ్ళటానికి, అంటే డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళడానికి కానీ, ఇదే క్లీనింగ్ ఇంకోసారి టేకప్ చేయడానికి కానీ చాలా చోట్ల ఉపయోగపడుతుంది డేటా అనేది పర్ఫెక్ట్గా వాడుకుంటే. సో పేర్లు కరెక్ట్గా మెన్షన్ చేయండి, పాయింట్లు కూడా కరెక్ట్గా ఇవ్వండి. అలాగే ప్రతి వీధికి డ్రైన్, జనరల్గా ఇళ్ళు ఉన్నాయంటే అక్కడ డ్రైన్ అవసరం. ఎక్కడో ఎక్సెప్షనల్ తప్పించి మా ఇంట్లో నీళ్లు మేమే అన్నీ ఇంకుడు గుంట పెట్టేసుకొని అసోక్ పెట్టే వాడుకుంటాము, అందులోకి వెళ్ళిపోతే డ్రైన్ అక్కర్లేదు అనుకునే వీధులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో అందరూ నీరు బయటకు వదిలేద్దామనే ఉంటారు. సో అక్కడ డ్రైన్ కావాలి. ఆ 1 సైడ్ ఉందా, 2 సైడ్ ఉందా, అక్కడ ఉన్న డ్రైన్ ఇది కావాలి అనే ఇష్యూ కాదు. అక్కడ ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. కావాలనేది తర్వాత చూద్దాం. 1 సైడ్ అయితే 1 సైడ్, 2 సైడ్ అయితే 2 సైడ్ ఇస్తాం. రెండు వైపులా, ఒక రోడ్డుకి రెండు వైపులా, వీధికి రెండు వైపులా ఇళ్ళు ఉంటాయి కాబట్టి. ఇంకా ఎక్కువ కచ్చా డ్రైన్స్ ఉంటాయి. పక్కా డ్రైన్స్ అంటే సిమెంట్తో కట్టిన అన్ని డ్రైన్స్ని కూడా పక్కా అంటున్నాము. మామూలుగా మట్టిలో పారుతూ ఉంటాయి నీళ్లు, వాటిని కచ్చా అంటున్నాము. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల కొన్ని విలేజ్ల్లో అండర్ గ్రౌండ్ వేసుకున్నారు అప్పట్లో, ఎనర్జీఎస్ కన్వర్జెన్స్ అది ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఇది ఇచ్చాము. ఇది మైనర్ ఉంటుంది, 1-2% కూడా ఉండకపోవచ్చు. ఎక్కువ పక్కా కచ్చానే ఉంటాయి. సో ఏది ఉంటే దాన్నే మెన్షన్ చేయండి. ఇంకా పక్కాలో అన్ని రకాలు వచ్చేస్తాయండి, అంటే విత్ స్లాబ్, పైన సీలింగ్ చేసాం, ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి అన్నీ కలిపి పక్కాలోకి వచ్చేస్తాయి. ఇంకా ఏదైతే ఫొటోస్ తీసుకోండి, ఎక్కడైతే మీరు డ్రైన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళారో ఆ డ్రైన్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఫొటోస్ని ఇక్కడ ఇచ్చాము. ఆ ఫొటోస్ని తీసుకొని అప్డేట్ చేసుకోండి. అక్కడ జియో ట్యాగ్ ఉంటుంది, అక్కడ జస్ట్ క్లిక్ చేస్తే మీకు యాక్యురసీ చూపిస్తూ ఉంటుందండి. యాక్యురసీని సాధ్యమైనంత తక్కువకు తెచ్చుకోండి. వేలల్లో ఉంటుంది, ఒక్కొక్కసారి వందల్లో ఉంటుంది, కాకుండా సింగిల్ డబల్ డిజిట్లోకి తెచ్చుకుంటే మంచిది.
యాక్యురసీ ఇన్ మీటర్స్ కదండి, అది ఫీట్స్ మీటర్స్ అండి. అంటే ఎంత ఆల్మోస్ట్ అది బిలో 10-5 తెచ్చుకుంటే మంచిది సాధ్యమైనంత వరకు. ఆ యాక్యురసీని కొద్దిగా వెయిట్ చేయండి, 5 సెకండ్స్ వెయిట్ చేయండి. వెంటనే ఓపెన్ చేసి వెంటనే నొక్కేస్తారు మన వాళ్ళు. దాంతో అది ఎక్కడో అమెరికాలో ఆఫ్రికాలో కూడా పడుతుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి, లాస్ట్ టైం జరిగిన తప్పులు ఇవి. మళ్ళీ అది ఎవరిదో తప్పు అన్నట్టుగా యాప్ సరిగ్గా చేయలేదు, ఇదిగో డ్రైన్ ఎక్కడో చూపించింది కాబట్టి వీళ్ళు వేస్ట్, ఇలాంటి కామెంట్స్ చేస్తారు. అంటే మన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా తెలివి గల వాళ్ళు వచ్చేసారు కదా సిస్టంలోకి. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది వచ్చారు. సో ఇవి గుర్తుంచుకోండి, మన తెలివితేటలన్నీ కూడా ఇక్కడ కెపాసిటీ ఇవ్వడానికి మంచి మంచి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు కింది లెవెల్లో, వాళ్ళు బాగా వాడతారు. ఎలాగూ ఈ టాస్క్ వాళ్ళకే అప్ చెప్తారు విలేజ్ లెవెల్లో. సో ఇబ్బంది ఏమీ లేదు, సరిపడా స్టాఫ్ ఉన్నారు, బాగా చేయగలుగుతారు. యాక్యురసీ చూపించాడు చూసారు కదా. నెక్స్ట్ లెంగ్త్ ఇన్ మీటర్స్. మీరు మాన్యువల్ లెంగ్త్ అండి ఇది, అది సిస్టమ్ లెంగ్త్ కూడా తీసుకుంటాము, మాన్యువల్ లెంగ్త్ కూడా తీసుకుంటున్నాము. చూద్దాము ఎంత డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. మీ లెంగ్త్ ఎంత ఉంటే అంత, అటు టేప్ పట్టుకుంటారు, లేకపోతే సమ్ వీల్ ఉంటుంది కదండి, వీల్ టైప్ ఏమైనా దొరికితే అది కూడా వాడుకోండి, చాయిస్ మీదే అని చెప్పండి వాళ్ళకి. ఇవన్నీ మీరు ఇంటర్న్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలండి. మాకంటే అంటే ఇప్పుడు నేను చెప్తున్న మోడల్ కంటే కూడా మాకంటే కూడా ఎఫెక్టివ్గా మీరు చెప్పగలరు అని నేనైతే అనుకుంటున్నాను, అట్లాగే చెప్తారని అనుకుంటున్నానండి. సో నా సలహా అయితే ముందు మండల్ లెవెల్లో ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ తీసుకోండి ట్రైనింగ్. మండల్ లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్ యుఆర్డి గారు, అక్కడ ఉన్న సెక్రటరీస్, లేదు కొన్ని మండలాలు క్లస్టర్గా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసుకోండి. కానీ ప్రతి సెక్రటరీకి నాలెడ్జ్ అయితే ఇవ్వాలి మీరు ఖచ్చితంగా. ఈరోజు వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఇవే పెట్టుకోండి. లేదండి మాకు వేరే పని ఉంది అనేవాళ్ళు ఉంటే చెప్పండి, ఇప్పుడే చెప్పేయండి, ఏ జిల్లా అయితే ఆ జిల్లా. రైట్. లెంగ్త్ ఇచ్చిన తర్వాత విడ్త్ ఇచ్చామండి, అంటే రేపటి రోజు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయండి. యావరేజ్గా అసలు డ్రైన్స్ ఎంత ఉందంటే విడ్త్ డెప్త్ ఎందుకు ఇచ్చామంటే రేపు ఎంబుక్ చేసుకునేటప్పుడు కానీ సిల్ట్ తీసినప్పుడు కానీ ఎంత క్వాంటిటీ సిల్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలియటం కోసం. నెక్స్ట్ లెవెల్లో డ్రైన్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటివి కొన్ని చోట్ల డిసిషన్ మేకింగ్కి ఉపయోగపడతాయి. సో విడ్త్ అంటే యావరేజ్గా 6 అంగుళాలు, అడుగు 2 అడుగులు విడ్త్ ఉంటుంది. డెప్త్ అంటే లోతు, మీకు తెలుసు నేషనల్ హైవేస్ పక్కన అయితే 5-6 అడుగుల లోతు కూడా డ్రైన్స్ ఉంటాయండి. అవి నేషనల్ హైవేస్ ఏమి తీయట్లేదు, లోకల్ బాడీస్కి అప్ చెప్పేశారు, మనమే తీసుకుంటున్నాం. మీకు జనరల్గా ఊళ్ళల్లో ఉండే డ్రైన్స్ 6 అంగుళాలు, 8 అంగుళాలు అడుగు ఉంటాయి. ఆ డ్రైన్స్ మీరు ఎలాగో చేసుకున్నవే, రెగ్యులర్గా డ్రైన్ పార్లు పెట్టి మనుషులతో చేసేవి, ఇవన్నీ మెషినరీతో చేసేవి కాదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా రేపు క్లీనింగ్ అంటే క్లీనింగ్ నెక్స్ట్ లెవెల్లో వస్తాము అంటే గుర్తు చేస్తున్నాం, మెషినరీతో తీస్తే కనుక అక్కడ మెన్షన్ చేయండి మనుషులతో తీసారా మెషినరీ అనేది. క్లీనింగ్ అండి. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు డీసెల్టింగ్లోకి వచ్చారు చూడండి. ఒక డ్రైన్ రిజిస్ట్రేషన్ చేసాం, అదే డ్రైన్ని డీసెల్టింగ్కి వెళ్ళాము అంటే నా సలహా ఊళ్ళో ఉన్న డ్రైన్స్ అన్ని వన్ టైం రిజిస్ట్రేషన్ చేసేసుకుంటామండి. తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేసేది ఏమి ఉండదు. ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రేపటి నుంచి క్లీనింగ్కి వెళ్ళిపోవాలి అట్లా. లేదు ఇప్పుడే క్లీనింగ్ వాళ్ళు వచ్చేసారు, మనుషులు పెట్టేసుకున్నారు, తప్పేమీ లేదు. ఇగో ఈ డ్రైన్ రిజిస్ట్రేషన్ అంతా 5 నిమిషాల్లో అయిపోతుంది కదా, ఈ పక్క డ్రైన్ చేసేసి వాళ్ళకి అప్పచెప్పేయడం క్లీనింగ్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇద్దరు రిజిస్ట్రేషన్ పని ఇద్దరు పెట్టుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటే బ్యాక్ సైడ్ క్లీనింగ్ వస్తూ ఉంటుంది, అదే రోజు అన్ని పనులు అయిపోతాయి కూడా. దీనికి ఇంత టైం ఉండాలి అని కూడా ఏమీ లేదు. ఈ నిమిషంలో మీరు రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకొక అరగంట తర్వాత గంట తర్వాత డ్రైన్ క్లీనింగ్ అయిపోతే ఒక 100 మీటర్లు, ఆ తర్వాత మీరు క్లీనింగ్ కూడా పెట్టుకోవచ్చు, తీసుకుంటుంది అదే రోజు. ఆ ప్రొవిజన్ అయితే ఉంది. సో గుర్తుంచుకోండి, మాది ఇంకా రిజిస్టర్ అవ్వలేదు కదండి ఎప్పుడు అవుతుంది అని మనల్ని అడగకూడదు. రిజిస్ట్రేషన్ స్పీడ్ చేయించండి, ప్యారలల్గా రిజిస్ట్రేషన్తో పాటు క్లీనింగ్కి వెళ్ళాలని చెప్పండి. ఆల్రెడీ రోగాలు స్టార్ట్ అయిపోయినాయి. డ్రైన్స్ మనం వేసవికాలం ముగుస్తుందనంగానే యాక్చువల్గా ఈ పనులన్నీ చేసుకోవాలి, చాలా చోట్ల చేసుకోలేదు కాబట్టి ఇవన్నీ ఇమీడియట్గా చేసుకోవాలి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, దీనికి డబ్బులు లేవు కదా, డబ్బులు ఏం ప్రత్యేకంగా ఇవ్వలేదు కదా అని. గ్రామ పంచాయతీ ఫండ్స్
ప్రాథమికంగా శానిటేషన్కి డ్రింకింగ్ వాటర్కి వాడతామండి. అప్పటికి డబ్బులు లేనివి ఏమైనా ఉంటే మీ డిపిఓ గారి దృష్టికి తీసుకొస్తే డిపిఓ గారు స్టేట్ లెవెల్ దృష్టికి తీసుకొస్తారు కాబట్టి దానికి పరిష్కారం చూపిస్తారు, ఎవరెవరికి లేవు ఎంత లేవు అనేది. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, డీసిల్టింగ్ సంబంధించి బిఫోర్ ఫోటో ఆఫ్టర్ ఫోటో రెండు ఉన్నాయండి. అంటే ఒకసారి డీసిల్టింగ్కి వెళ్ళాము, ఒకసారి మనం డీసిల్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ కండిషన్ ఏంటనేది ఒక ఫోటో తీసుకోవాలండి. డీసిల్టింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో తీసుకోవాలండి, అయిపోతుంది అంతే. ఆ టాస్క్ అక్కడితో అయిపోయినట్టు అంతే. ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తాం, మాన్యువల్గా మిషన్ అనేది కచ్చా డ్రైన్స్కి మాత్రం అది మెన్షన్ చేయడం రెండింటికి కూడా మాన్యువల్గా మిషన్ అనేది మెన్షన్ చేస్తాం చూడండి. ఇట్లా ఇప్పుడు ఒకసారి మనం లోపలికి వెళ్ళాము, ఫోటో తీసుకున్నాం కదా, ముందు ఫోటో తీస్తామని చెప్పాం కదండి. డీసిల్టింగ్కి వెళ్ళి డ్రైన్ డీసిల్టింగ్ టేకప్ చేస్తున్నాం అనే ఫోటో తీసుకున్న వెంటనే ఇది వస్తుందండి ఆప్షన్, ఇప్పుడు చూపిస్తోంది. ఇక్కడ ఎడిట్లోకి వెళితే డీసిల్టింగ్ అయిపోయిన ఫోటో అడుగుతుంది అంతే. రైట్, ఇది డ్రైన్ అండి. అంటే ఒక డ్రైన్ చూపించాం, ఇది అన్ని ఊళ్ళో ఉన్న అన్ని డ్రైన్లకి పక్కా కచ్చా అన్నిటికీ ఇదే అప్లై అవుతుంది. క్లియర్ అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డ్రైన్ క్లీనింగ్ ఉంటే చెప్పండి. సార్ స్మాల్ డౌట్ సార్, ఇక్కడ మనకి ఈ డ్రైన్స్ డిసల్టింగ్ తీసే కాడ బిఫోర్ ఫోటో అన్నారు సార్. ఆ బిఫోర్ ఫోటో తీసిన తర్వాత మళ్ళీ సిల్ట్ తీసిన తర్వాత ఆఫ్టర్ ఫోటో తీసేటప్పటికల్లా యాప్ ఉంటుందా సార్ అంటే, లేదంటే ఏమన్నా సేవ్ అయి ఉంటుంది? అది సేవ్ అయ్యి ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద ముందు ఫోటో తీసిన తర్వాత ఇట్లా చూపిస్తుంది, పెండింగ్ అని ఉంది చూడండి, పెండింగ్ అని. ఎడిట్లోకి వెళ్ళండి, అక్కడ ఎడిట్లోకి వెళితే మీకు అక్కడ క్లియర్డ్ వస్తుంది ఆప్షన్. మీరు యూజ్ చేయండి, ముందు పని చేయండి. మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ పంచాయతీ లేదా పక్క పంచాయతీలో మీరు యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు థియరిటికల్గా మనం మీటింగ్లో మాట్లాడుకోవడం వేరు, మీరు వెళ్ళి యాప్ చేయటం వేరు. మీరు మీకుండే డొమైన్ ఆయనకుంటే మీకుండే టెక్నికల్ నాలెడ్జ్ మీకుంటుంది. రైట్, ఇట్లా డ్రైన్ రిజిస్ట్రేషన్ ఇట్లా చెప్పండి సార్. నమస్తే సార్, వైఎస్ఆర్ డిఎల్సి చిన్న సబ్మిషన్ సార్. సార్ ఫర్ సపోజ్ ఒక గ్రామ పంచాయతీలో డ్రైన్స్ ఒక 30 డ్రైన్స్ ఉంటాయి సార్, అన్ని రిజిస్ట్రేషన్ చేసి ఉంటాము. అట్ ఏ టైము ఒకేసారి అవి క్లీన్ చేయాలి అంటే వాళ్ళకు ఫండ్స్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి కదా సార్, చిన్న చిన్న మైనర్ పంచాయతీలలో. అలా అయితే ఎలా పాసిబుల్ ఇప్పుడే కదయ్యా మాట్లాడుకుందాం ఫండ్స్ వీటి గురించి. పంచాయతీలో బేసిక్ గా శానిటేషన్ కోసమే ముందు వాడాలి. ఒకటి, అసలు మా దగ్గర డబ్బులే లేవు అనుకున్నప్పుడు దానికి సొల్యూషన్ డిపిఓ గారి దగ్గర ఉంది, డిపిఓ గారికి చెప్తున్నాము, ఓకేనా? ఇప్పుడు మీకు ఏదో అన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి అని నేను చెప్పలేను, కానీ సొల్యూషన్ అయితే ఉంది, కంగారు పడద్దు. మా దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు ఏంది అని, అసలు మీ ఫండ్స్ ఎంత, దేనికి ఖర్చు పెట్టారు అని చెప్తారు కదా, అడుగుతారు కదా డిపిఓ గారు. అడుగుతారు సార్. అట్ టైం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయమంటే అన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు, మళ్ళీ క్లీన్ చేయలేదని చెప్పి మనకు బ్యాక్ ఎండ్ లో పెండింగ్ ఉండిపోతాయి కదా సార్. ఆ పంచాయతీ నుంచి చేయాలి, క్లీన్ చేయాలయ్యా, అదే అంటుంది. రిజిస్ట్రేషన్ చేయండి ముందు. రిజిస్ట్రేషన్ ఓకే, ఆల్రెడీ ఇంతకు ముందే క్లియర్ అయి ఉంటే రీసెంట్ గా డ్రైన్స్ క్లియర్ అయినా అవ్వకపోయినా రిజిస్ట్రేషన్ చేయండి. ఓకే, రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఇప్పుడు రీసెంట్ గా డ్రైన్ క్లీన్ అనేది వారానికి ఒకసారి చేస్తారు రవీంద్ర, గుర్తుంచుకోండి. డెల్టా ఏరియాలో అయినా కూడా. ఎందుకు నెక్స్ట్ వీక్ లోనే చేయాలి కంపల్సరీ, అంతే కదా. ఇది పీరియాడికల్ యాక్టివిటీ. ఈ రోజు వన్ టైం క్లీనింగ్, వన్ టైం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వన్ టైం క్లీనింగ్కి వెళ్తాం. ఇప్పుడు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, కొంతమంది ఉన్నారు మీలో. మళ్ళీ 1 monthకో పర్టికులర్ టైంకి మళ్ళీ ఓపెన్ అవుతాయి అన్నీ, మళ్ళీ చేయాలి. యాక్చువల్గా పంచాయతీలో రోజు జరిగేదే ఇది. ప్రత్యేకంగా మనం రిజిస్ట్రేషన్ క్లీనింగ్ అన్నీ చెప్పుకుంటున్నాం, కానీ పంచాయతీలో 4 శానిటేషన్ వర్కర్లు ఉన్న చోట చేయట్లేదా? సార్ చిన్న సబ్మిషన్ సార్. చిన్న సబ్మిషన్ సార్. సత్య సార్, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి సార్. సార్ ఏం లేదు సార్, వీళ్ళు అడగడంలో ఒకటి ఏమంటే సార్, ఇప్పుడు ఒక 30 ట్రైన్స్ అన్నాడు అతను. ఎగ్జాంపుల్ 30 ట్రైన్స్ ఈ రోజు మనం రిజిస్ట్రేషన్ చేసామంటే
మనకేమన్నా ఆ గడువు ఉంటుందా ఈ లోపు ఇవన్నీ డీసిల్ట్ చేయాలి అనేది సార్? అది సార్ మెయిన్ డౌట్ మనకు కావాల్సింది సత్య విషయం క్లారిఫికేషన్. ఏంటంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్ని తవ్వమని కాదు, గుర్తుంచుకోండి. డ్రైన్ అనేది అవసరం అనుకున్న చోట, కచ్చాగా ఉన్న చోట రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. డ్రైన్ క్లీనింగ్ ఏ డ్రైన్కి కావాలి చెప్పండి, మీరే చెప్పండి. నీరు ఎక్కడైతే నిలబడిపోయి రోడ్ల మీదకో ఇళ్లలోకో వచ్చేస్తుందో, నీరు నిలబడిపోయి దోమలు పెరగడానికి ఆస్కారం ఇస్తుందో, నీరు నిలబడిపోయి విపరీతమైన బ్యాక్టీరియా వైరస్ డెవలప్ అవుతుందో అక్కడ క్లీన్ చేయాలి. క్లీన్ మీన్స్ పారు ఏర్పాటు చేయాలి. పారుదల, నీరు పల్లం ఎరుగంటారు కదా, పల్లానికి వెళ్ళే ఏర్పాటు చేయాలి, అదే క్లీనింగ్. అందులో ప్రాసెస్లో భాగంగా అక్కడున్న సిల్ట్ని, ఆ బురదని, లోపలికి పేరిపోయిన స్లడ్జ్ని బయటికి తీసి అదంతా కూడా 1-2 రోజులు ఆరిన తర్వాత బయటికి పంపిస్తారు. ఇది ప్రాసెస్ కదా. ఈ సిట్యువేషన్ ఎక్కడ అవసరమైతే అవన్నీ చేయండి అని చెప్పడం మా ఉద్దేశం. అంతే తప్పించి ఇప్పుడు కడప ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అప్లాండ్ ఏరియా ఉంది, అసలు నీళ్లే ఉండవు, కానీ డ్రైన్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు ఏమీ లేదు ఆ డ్రైన్లో అనుకుందాం. ఏమీ లేని చోట ఏముంటుంది ఇక్కడ క్లీన్ చేయడానికి చెప్పండి మీరు? ఒక డ్రైన్లో నీరు నిల్వ ఉంటేనే కదా. కొన్ని చోట్ల నీరు నిలబడిపోయి రోడ్ల మీదకి వచ్చేసి సైకిళ్ళు బళ్ళు తొక్కుకుంటూ చూసాం కదా మనం కూడా వాతావరణం. అలాంటి చోట్ల నీరు పారే ఏర్పాటు చేసుకోవాలి, అది క్లీనింగ్ మీన్స్. సార్ అదే సార్, ఏం లేదు సార్, మనకి యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాఫ్ బట్టి వీళ్ళు కొద్దిగా మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి మనల్ని డౌట్ అడిగే ఛాన్స్ ఉంది సార్. అంటే మాకున్న స్టాఫ్ ప్రకారము ఒక 2-3 ప్లేసెస్ లో ప్రాబ్లమ్ సత్యనా మనకి తెలుసు విషయం. స్టాఫ్ లేరని తెలుసు, డ్రైన్ క్లీనింగ్ స్టాఫ్ అన్ని పంచాయతీల్లో లేరని తెలుసు, శానిటేషన్ స్టాఫే లేరని తెలుసు. అంటే స్టాఫ్ పెట్టుకోండి, స్టాఫ్ పెట్టుకున్న తర్వాత ఉద్యోగాలు ఇచ్చాక చేయండి అని కాదు. బయట ఎవరిని పిలిచినా 4 మనుషులు వస్తారు, ఒక ట్రాక్టర్ దొరుకుద్ది, కొన్ని చోట్ల ఒక జేసీబీ దొరుకుద్ది, వాడే వచ్చి చేసి వెళ్ళిపోతాడు. కొన్ని చోట్ల ఏఈ గారికి తెలుసు, ఎస్టిమేట్లు వేసి చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు చేస్తారు. ఇవే చెప్పండి వాళ్ళకి. ఇక డబ్బులు, మళ్ళీ చెప్తున్నాను మీకు, డబ్బులు అనేది పంచాయతీ లేదు సార్ పెట్టుకుంటారు, లేని చోట ఇస్తారు వాళ్ళకి. సార్ ఫైనాన్స్ పరంగా కాదు సార్, మనకేమరా అంటే ఆ రోజే ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేస్తామో ప్రాబ్లం ఉన్న చోట, అంటే ఒక 2-3 ప్లేసెస్ లో వచ్చాయంటే ఆ రోజే కంప్లీట్ చేయాలనా, లేకపోతే ఎమర్జెన్సీ ఆ రోజు కూడా చేసుకోవచ్చు ఉత్సాహవంతులు అని చెప్తున్నాను నేను. ఉత్సాహం వాళ్ళు ఆ రోజు చేసుకుంటారు, లేదు అవకాశం లేదు, మనుషులు దొరకలేదు, 2వ రోజు చేసుకుంటారు, అప్పుడు దొరకకపోతే 3వ రోజు. కనీసం ఆ వారంలో చేసుకోవాలిగా మనం. ఇప్పుడు సమస్య ఉంది, డ్రైన్ వాటర్ ఉంది, బెయిల్అవుట్ చేయాలి, బయటికి వెళ్ళట్లేదు, చేద్దామా వద్దా చెప్పండి మీరే? నోటెడ్ సార్. అదే సార్, ఆ ఒక వారంలో అయినా చేయాలా వద్దా? వచ్చాయి వెంటనే. అదే సార్, కొద్దిగా ఒక రోజు అటు ఇటు అనేది కొంచెం మనకి డౌట్స్ రేజ్ చేస్తారు కాబట్టి క్లారిఫికేషన్. ఆ పంచాయతీలో సెక్రటరీ గారు చూసుకోవాలి, సర్పంచ్తో మాట్లాడుకోవాలి, 4 మనుషులను చూసుకోవాలి, తెచ్చుకోవాలి, చెయ్యాలి. కానీ ఎప్పుడైనా చెయ్యాలి. ఎప్పుడు ఎవరో కంప్లైంట్ పెట్టి మేము డ్రైవ్ చేసి మేము డిపిఓ గారిని అడిగి ఆయన కింద వాళ్ళని అడిగి ఆ ప్రెజర్ తెచ్చుకోవడం కంటే, అరే మన ఊరు డ్రైన్ క్లీనింగ్ శానిటేషన్ మంది, ఊర్లో డ్రైన్ నిలబడకూడదు, కుళ్ళు నీరు ఉండకూడదు, మురుగు నీరు, దోమలు పెరగకూడదు, చెత్త కుప్పలు ఉండకూడదు అనేది ఆ సెక్రటరీ గారికి చెప్పండి. బాబు వచ్చింది టాస్క్, ఇంతకుముందు ఓకే మీరు ఏం చేశారో, మీ ఊరు ఎలా పెట్టుకున్నారో మాకు తెలియదు, ఇప్పుడు అడుగుతున్నారు, జెన్యున్గా ఏది ఉంటే అది చెయ్యండి. మళ్ళీ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది, బ్యాక్ ఎండ్లో వాళ్ళు తీసుకుంటారు ఒపీనియన్ చేసామా లేదా అనేది కూడా. సో మీ వీధిలో వాడికి కూడా ఫోన్ రావచ్చు, మళ్ళీ చేయకపోతే మీరే ఇబ్బంది పడతారని కూడా చెప్పేయండి, ఓకేనా? సత్యనారాయణ గారు, ఇప్పుడు సార్ ఇప్పుడు డ్రైన్ అనేది పీరియాడికల్ గా చేయాలి అన్నారు కదా. ఇప్పుడు 1 వీక్ ఇప్పుడు మనం చేసాం, 1 వీక్ లో క్లియరెన్స్ చేసాం, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అదే డ్రైన్ మళ్ళీ క్లియర్ చేయడానికి కనిపిస్తుందా పోర్టల్లో? కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 1 టైం చేస్తే బాబు మీరు, తర్వాత అది 1 వీక్ 15 డేసా 1 మంత్ అనేది గవర్నమెంట్ లెవెల్లో డిసిషన్ ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేయించేసి ఫస్ట్ టైం అయితే క్లీన్ చేయించేయండి. చేయించేయండి మీన్స్ మీరు టెక్నికల్ గా ట్రైనింగ్ ఇవ్వండి, చేసే బాధ్యత డిపిఓ గారు తీసుకుంటారు. ఇప్పుడు మీరు కాదు కదా చేయించేది, నెక్స్ట్ టైం అలా పీరియాడికల్ గా చేసేప్పుడు నెక్స్ట్ టైం అలా వస్తుందా లేదని పీరియడ్ అనేది ఇంకా వస్తుంది, ఏముంది పెద్ద విషయం. పంచాయతీకి సంబంధించి రేపే పెట్టుకోండి, తప్పేముంది. కానీ అన్ని రిజిస్ట్రేషన్ చేయండి, అన్ని క్లీన్ గా ఉండటం ఉద్దేశం, అంతమించి ఏముంది. మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి డ్రైన్ రిజిస్ట్రేషన్ చేయాలి, అది క్లీన్ గా ఉంటే వెంటనే చేస్తాం, అప్డేట్ చేస్తాం, క్లీన్ గా క్లీన్ చేసేట అంతే. ఇప్పుడు
క్లీన్ చేయించి అప్డేట్ చేయమని చెప్పడం మన ఉద్దేశం. ఆల్రెడీ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసే రోజే క్లీన్ చేయించారు, శుభ్రంగా ఉంది, తప్పే ఉంది, క్లీన్లో పెట్టండి స్టేటస్. దానికోసం మనం ప్రత్యేకంగా దానికోసం బడ్జెట్ పెట్టుకొని చేయని దాన్ని చేసినట్టు చూపించి బిల్ పెట్టుకోమని అంటలేదు కదా, అలా చెప్పం కూడా. అంటే ఈ విషయాలన్నీ మీరు కాస్త డిపిఓ గారికి కూడా చేరవేయండి. కమాండ్ కంట్రోల్ ఉంటుంది, రకరకాల ఫీడ్బ్యాక్ మెకానిజం పనిచేస్తుంది, ఇలా ఉంటుంది అటు సార్. మనం ఇక్కడ కమాండ్ కంట్రోల్ పెట్టుకోవాలి. మీరు మీ ఆధ్వర్యంలో మీ దగ్గర ఒక నలుగురిని పెట్టుకోండి, ఇప్పుడే మాట్లాడుకోండి. మీరు గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ని తెచ్చుకోండి. స్టాఫ్ చెప్తుంది కూడా అందుకోసమే. మీరు సరైన యాక్యురసీ మెయింటైన్ చేయకపోతే జీపీఎస్ ఎక్కడో 100 మీటర్లలో పడింది అనుకోండి, ఇక్కడ పనిచేయదు. అది కూడా చెక్ చేసుకోండి. ఒక 50 అయితే పెట్టండి రామకృష్ణ. నెక్స్ట్ ఫోటోకి ఒక 50 ఉండాలి. ఇక్కడ యావరేజ్గా యాక్యురసీ 20 వస్తుంది కదా, జీపీఎస్ 20-30 కూడా వస్తుంది. ఓపెన్ కాబట్టి తగ్గిద్దాం. ఒక 50 పర్లేదు కదా, తగ్గిద్దాం. అవసరం లేదంటారా 50 కూడా? అక్కడ క్వశ్చన్ గార్బేజ్ హీప్ డౌట్లు ఎవరికైనా ఉన్నాయండి? గార్బేజ్ హీప్ సంబంధించి ఏ డిస్టిక్ అయినా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. సత్యనారాయణ, వెంకటరెడ్డి, కిషోర్, స్వామి. సార్ నో డౌట్ సార్, క్లియర్గా చెప్పండి. ఓకే. అనేది ఎంతవరకు ఉండాలి సార్ లిమిట్? ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక అలర్ట్ వస్తుంది కదా, నాట్ లెస్ దాన్ 20 అని చెప్పేసి 20 మీటర్స్ అని. సో మనం ఇక్కడ స్లాబ్ కింద చేస్తున్నాం కదా, మేము ఇక్కడ ఆఫీస్లో కదా ఉంది, ఆ యాప్ యూజ్ చేస్తోంది, అందుకే 20 చూపిస్తోంది. మీరు అవుట్డోర్లో చేస్తారు కదా, 5 లోపే చూపిస్తుంది మీకు. ఓకేనా? ఆ క్వశ్చన్ కూడా ఎక్కువే ఇస్తారు మీకు, 50 మీటర్స్ దాకా ఇస్తారు. అంటే మనం లిమిట్ ఎంత అని చెప్పాలి, ఇంత యాక్యురసీ ఇంత చూసుకోండి అని చెప్పాలి. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ యాక్యురసీ బిలో 10 చూసుకోమని చెప్పండి. బిలో 10 వచ్చేదాకా వెయిట్ చేయమనండి. సార్ అనకాపల్లి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మొబైల్ యాప్లో చెక్ చేసినప్పుడు యాక్యురసీ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ నెంబర్స్ కనిపిస్తుంది సార్, 400, 500. స్లాబ్ కింద పైన రూఫ్ ఉంటే అలా కనిపిస్తుంది ఎక్కువ. మీరు చెట్ల కింద కాకుండా ఓపెన్ గా ఉండండి, మామూలుగా 10 లోపు వచ్చేస్తుంది, చూసుకోండి. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయాలి, రిఫ్రెష్ కొట్టుకోవాలి అంతే. ఓకేనా? అది పర్టికులర్ గా గుర్తుంచుకోండి. అంటే ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతాయి సార్ అయితే అది. అవును, యాక్యురసీ అనేది వెయిట్ చేయాలి. మన వాళ్ళకి వెయిట్ చేయాలి, మీకు తెలుసు కదా, మనకు బాగా అలవాటు అయిపోయింది టక 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 అని. ఫోన్ ఫాస్ట్ గా ఉంది కదా అని చెప్పి
GPS అది తెచ్చుకోవాలి కదా, కాస్త టైం, సార్ 5 సెకండ్స్. సార్ ఇంకో సబ్మిషన్ సార్. సార్ దీనికి ఏమన్నా ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఏమన్నా ఉన్నాయి సార్? లిమిట్ ఏమన్నా ఆండ్రాయిడ్ 10 అలాగా? లిమిట్స్ ఉంటాయి. మరి ఎప్పుడో పాత ఫోన్లు బంద్ చేయవు. మ్యాక్సిమం ఒక 5 ఇయర్స్ వెర్షన్ నుంచి ఇచ్చారండి. మీకు లాలీపాప్, జెల్లీ బీన్లు ఇవి తెలుసు కదా ఎలాగో, ఆ వెర్షన్స్ దాకా వెళ్ళకండి. 9 ఆఫ్టర్ 9 సార్ బాపట్ల డిస్ట్రిక్ట్ సార్ శ్రీనివాస్ సార్. చెప్పండి సార్ గార్బేజ్ హీప్స్ మనం ఒకసారి తీసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం జియో ట్యాగ్ మొత్తం చేస్తాం సార్. మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో మళ్ళీ గార్బేజ్ పడితే మళ్ళీ చేయడానికి మళ్ళీ అక్కడ ఏమన్నా మరి ఆల్రెడీ వచ్చిద్దా? మళ్ళీ పడితే చెప్తుంది కూడా అందుకోసమే. మీరు సరైన యాక్యురసీ మెయింటైన్ చేయకపోతే GPS ఎక్కడో 100 మీటర్లలో పడింది అనుకోండి, ఇక్కడ పనిచేయదు. అది కూడా చెక్ చేసుకోండి. ఒక 50 అయితే పెట్టండి రామకృష్ణ. నెక్స్ట్ ఫోటోకి ఒక 50 ఉండాలి. ఇక్కడ యావరేజ్గా యాక్యురసీ 20 వస్తుంది కదా, GPS 20-30 కూడా వస్తుంది. ఓపెన్ కాబట్టి తగ్గి 50 పర్లేదు కదా, తగ్గిద్దాం. అవసరం లేదంటారా 50 కూడా? అక్కడ కుషన్ గార్బేజ్ హీప్ డౌట్లు ఎవరికైనా ఉన్నాయండి? గార్బేజ్ హీప్ సంబంధించి ఏ డిస్టిక్ అయినా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. సత్యనారాయణ, వెంకటరెడ్డి, కిషోర్, స్వామి. సార్ నో డౌట్ సార్, క్లియర్గా చెప్పండి. అనేది ఎంతవరకు ఉండాలి సార్ లిమిట్? ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక అలర్ట్ వస్తుంది కదా, నాట్ లెస్ దాన్ 20 అని చెప్పేసి 20 మీటర్స్ అని. సో మనం ఇక్కడ స్లాబ్ కింద చేస్తున్నాం కదా, మేము ఇక్కడ ఆఫీస్లో కదా ఉంది, ఆ యాప్ యూజ్ చేస్తోంది, అందుకే 20 చూపిస్తోంది. మీరు అవుట్డోర్లో చేస్తారు కదా, 5 లోపే చూపిస్తుంది మీకు. ఓకేనా? క్వశ్చన్ కూడా ఎక్కువే ఇస్తారు మీకు, 50 మీటర్స్ దాకా ఇస్తారు. అంటే మనం లిమిట్ ఎంత అని చెప్పాలి, ఇంత యాక్యురసీ ఇంత చూసుకోండి అని చెప్పాలి. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ యాక్యురసీ బిలో 10 చూసుకోమని చెప్పండి. బిలో 10 వచ్చేదాకా వెయిట్ చేయమనండి. సార్ అనకాపల్లి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మొబైల్ యాప్లో చెక్ చేసినప్పుడు యాక్యురసీ అనేది ఒక్కొక్కసారి ఎక్కువ నెంబర్స్ కనిపిస్తుంది సార్, 400, 500. స్లాబ్ కింద పైన రూఫ్ ఉంటే అలా కనిపిస్తుంది ఎక్కువ. మీరు చెట్ల కింద కాకుండా ఓపెన్ గా ఉండండి, మామూలుగా 10 లోపు వచ్చేస్తుంది. చూసుకోండి. ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయాలి, రిఫ్రెష్ కొట్టుకోవాలి అంతే. ఓకేనా? అది పర్టికులర్ గా గుర్తుంచుకోండి. ఆటోమేటిక్ గా చేంజెస్ అవుతాయి సార్. అయితే అది అవును, వెయిట్ చేయాలి. మన వాళ్ళకి వెయిట్ చేయాలి, మీకు తెలుసు కదా, మనకు బాగా అలవాటు అయిపోయింది టక 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 అని, ఫోన్ ఫాస్ట్ గా ఉంది కదా అని చెప్పి.
జిపిఎస్ అది తెచ్చుకోవాలి కదా, కాస్త టైం, సార్ 5 సెకండ్స్. సార్ ఇంకో సబ్మిషన్ సార్. సార్ దీనికి ఏమన్నా ఆండ్రాయిడ్ వెర్షన్స్ ఏమన్నా ఉన్నాయి సార్? లిమిట్ ఏమన్నా ఆండ్రాయిడ్ 10 అలాగా? లిమిట్స్ ఉంటాయి. మరి ఎప్పుడో పాత ఫోన్లు బంద్ చేయవు. మ్యాక్సిమం ఒక 5 years వెర్షన్ నుంచి ఇచ్చారండి. మీకు లాలీపాప్, జెల్లీ బీన్లు ఇవి తెలుసు కదా ఎలాగో, ఆ వెర్షన్స్ దాకా వెళ్ళకండి. 9 ఆఫ్టర్ 9 సార్ బాపట్ల డిస్ట్రిక్ట్ సార్ శ్రీనివాస్ సార్. చెప్పండి సార్ గార్బేజ్ హిప్స్ మనం ఒకసారి తీసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం జియో ట్యాగ్ మొత్తం చేస్తాం సార్. మళ్ళీ సేమ్ అదే ప్లేస్ లో మళ్ళీ గార్బేజ్ పడితే మళ్ళీ చేయడానికి మళ్ళీ అక్కడ ఏమన్నా మరి ఆల్రెడీ వచ్చిందా? మళ్ళీ పడితే